ఈరోజు బ్లాక్ ఫ్రైడే అంటే ఆఫర్లు, డిస్కౌంట్లు, షాపింగ్ పండుగ. కాని నిజం వేరే. ఇది మొదటి నుండి షాపింగ్ కోసం పుట్టినరోజు కాదు. దశ 1 1869 దేశాన్ని కుదిపేసిన ఆర్థిక నాశనం. 1869 సెప్టెంబర్ 24 అమెరికాలో తొలిసారి బ్లాక్ ఫ్రైడే. జే గోల్డ్, జిమ్ ఫిస్క్ అమెరికా మొత్తం బంగారం కొనేసి ధరలను పెంచాలని ట్రై చేశారు. ప్లాన్ ఫెయిల్ అయ్యింది. ఫలితం స్టాక్ మార్కెట్ కుప్పకూలింది. వేల మంది దివాళా అయ్యారు. రైతులు, వ్యాపారులు నాశనమయ్యారు. ఆ రోజుకే పేరు బ్లాక్ ఫ్రైడే, అంటే ఆర్థిక దుర్దినం. దశ 2 1950లో పోలీసులకు నరకం. ఫిలడెల్ఫియా నగరం. థాంక్స్ గివింగ్ తర్వాత రోజు జనం సముద్రంలా వచ్చేస్తారు. షాపింగ్, ఫుట్బాల్ మ్యాచ్, ట్రాఫిక్, గొడవలు, కాలుష్యం. పోలీసులకు 12 గంటలు డ్యూటీలు. సెలవులేదు. వాళ్లు విసిగిపోయి అంటారు, బ్లాక్ ఫ్రైడే అంటే మాకు బ్లాక్ డే. దశ 3 1980లో రిటైల్ కంపెనీల రీబ్రాండింగ్. రిటైలర్లు చూడగానే అర్థం చేసుకున్నారు, ఈరోజు జనాలు ఖర్చు ఖచ్చితంగా పెడతారు. కానీ బ్లాక్ అనే పేరు అమ్మకాలకు డేంజర్. అందుకే కొత్త కథ. నష్టం రెడ్ ఇంక్, లాభం బ్లాక్ ఇంక్. కాబట్టి బ్లాక్ ఫ్రైడే అంటే లాభాల రోజు. కానీ నిజమా? ఇది మార్కెటింగ్ స్టోరీ మాత్రమే, చరిత్ర కాదు. సూటిగా చెప్పాలంటే బ్లాక్ ఫ్రైడే డిస్కౌంట్స్ కాదు. ముందు ఇది ఆర్థిక పతనం, పోలీసులకు నరకం. ఇప్పుడు కంపెనీల గోల్డ్ మైన్. షాపింగ్ కథ చివరిలో అతికించిన లేబుల్ మాత్రమే. ముగింపు. నువ్వు ఆఫర్ చూస్తున్నావు, వాళ్ళు లాభాలు లెక్కల్లో పెంచుకుంటున్నారు. ఇదే బ్లాక్ ఫ్రైడే అసలు ఫార్ములా. మనం కొంటాం, వాళ్లు కోసుకుంటారు. ఇంకా కావాలా నిజాలు? సైబర్ మండే ఎందుకు పుట్టింది? అమెజాన్ ఈ గేమ్ని ఎలా మార్చింది? మనం ఎలా ట్రాప్ అవుతున్నాం? కామెంట్లో అడుగు. ఇలాంటి నిజాలు కావాలంటే ఫాలో చెయ్యి, సబ్స్క్రైబ్ చెయ్యి. బుల్షిట్ కాదు, నిజం మాత్రమే ఇస్తాం.